అంతరిక్ష సామ్రాజ్యంలో అపజయాలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా ముందడుగు వేయటమే ఇస్రో నైజం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మరో మహా అద్భుతానికి వేదిక కాబోతుంది. మే 21న నింగిలోకి తీసుకువెళ్ళటానికి ఒక భారీ రాకెట్ కౌంట్డౌన్ కోసం సిద్ధమవుతుంది. జనవరి నెలలో ఎదురైన ఒక అనూహ్యమైన షాక్ తర్వాత ఇస్రో తన ప్రతిష్టను నిలగెట్టుకోవటానికి ఈ నెలాఖరులో ఒక మైండ్ బ్లోయింగ్ లాంచ్కు ప్లాన్ చేసింది. శ్రీహరికోటలోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి దూసుకెళ్లేందుకు GSLV F-17 రాకెట్ రెడీగా ఉంది. ఈ ప్రయోగం కేవలం ఒక రాకెట్ ప్రయాణం మాత్రమే కాదు, అంతరిక్షంలో భారత జెండాను మరింత ఎత్తులో ఎగరేసే ఒక అగ్ని పరీక్ష. భారత అంతరిక్ష పరిశోధనలో GSLV రాకెట్ల ప్రస్థానం ఓ సంచలనం. ఇప్పటి వరకు ఇస్రో మొత్తం 18 GSLV రాకెట్లను రోదసిలోకి పంపించింది. ఇందులో GSLV Mark 1, Mark 2 శ్రేణికి చెందిన రాకెట్లున్నాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మన శాస్త్రవేత్తలు 12 సార్లు తిరుగులేని సూపర్ సక్సెస్ సాధించారు. అయితే 4 ప్రయోగాలు పూర్తిగా ఫెయిల్ కాగా మరో 2 మిషన్లు పాక్షికంగా మాత్రమే సక్సెస్ అయ్యాయి. ప్రారంభంలో క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ విషయంలో కొన్ని ఎదురుదెబ్బలు తగిలిన మాట వాస్తవమే. కానీ స్వదేశీ క్రయోజెనిక్ టెక్నాలజీని ఇస్రో ఓనర్షిప్ తీసుకుని సక్సెస్ఫుల్ గా డెవలప్ చేసిన తర్వాత GSLV రాకెట్ల సక్సెస్ రేట్ గ్లోబల్ లెవెల్లో భారీగా పెరిగింది. గతంలో నిసార్ వంటి ప్రతిష్టాత్మకమైన శాటిలైట్ కూడా ఈ నమ్మకమైన రాకెట్ ద్వారానే నింగిలోకి పంపడం విశేషం. ఈ సరికొత్త మిషన్ ద్వారా అంతరిక్షంలో వెళ్తున్న EOS-05 ఉపగ్రహం ఓ వండర్ అని చెప్పాలి. దీనిని గీషాట్ 1A అని కూడా పిలుస్తారు. ఇదొక హైటెక్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇది భూస్థిర కక్షలో స్థిరంగా ఉంటూ మన భారత ఉపఖండానికి 24 గంటలు నిరంతరం మానిటరింగ్ చేస్తుంది. ముఖ్యంగా భయంకరమైన తుఫాన్లు, వరదలు, అడవుల్లో అకస్మాత్తుగా వచ్చే మంటల వంటి ప్రకృతి వైపరీత్యాలను ఈ శాటిలైట్ చాలా వేగంగా డిటెక్ట్ చేస్తుంది. విపత్తు సమయంలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న టీమ్స్ త్వరగా స్పందించి ప్రాణ నష్టాన్ని నివారించడానికి ఇది ఎంతో హెల్ప్ అవుతుంది. శ్రీహరికోటలో ఈ రాకెట్ కనెక్షన్ వర్క్స్ అన్ని ఇప్పటికీ కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ పర్ఫార్మెన్స్ టెస్టులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ ప్రయోగం వెనుక శాస్త్రవేత్తల కంటి మీద కునుకు లేకుండా శ్రమ దాగి ఉంది. గతంలో జరిగిన ఒక ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్న పాఠాలతో ఈ సరికొత్త EOS-05 శాటిలైట్ రూపుదిద్దుకుంది. ఆగస్టు 2021లో GSLV F-10 రాకెట్ ద్వారా పంపిన EOS-03 ఉపగ్రహం టెక్నికల్ ప్రాబ్లం వల్ల క్రాష్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ భారీ నష్టాన్ని భర్తీ చేస్తూ సరిగ్గా అంతే బడ్జెట్తో మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ సరికొత్త ఉపగ్రహాన్ని ఇస్రో రీబిల్డ్ చేసింది. గతంలో జరిగిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా మన సైంటిస్టులు ఎలాంటి కేర్ తీసుకున్నారో, దీని వెనుక ఎంతటి సుదీర్ఘకాలం దాగిందో ఇప్పుడు చూద్దాం. EOS-05 ఉపగ్రహాన్ని తయారు చేయడానికి ఇస్రో టీంకు దాదాపు 4.5 సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టింది. రోజుల్లో చెప్పాలంటే దాదాపు 1600 రోజులకు పైగా ఈ ఉపగ్రహం రీబిల్డింగ్, డిజైన్ చేంజెస్ ప్రక్రియ సాగింది. బెంగళూరులో ప్రసిద్ధ UR రావు శాటిలైట్ సెంటర్లో ఈ శాటిలైట్ అసెంబ్లింగ్ పనులు, స్పేస్ వాతావరణాన్ని తట్టుకునే థర్మల్ వాక్యూమ్ టెస్టులు అత్యంత కఠినంగా నిర్వహించారు. ఈ టోటల్ ప్రాజెక్టు వ్యయం దాదాపు 390 కోట్ల రూపాయలు. మన దేశానికి చెందిన 53 ఆపరేషనల్ శాటిలైట్ ప్రస్తుతం అంతరిక్షంలో రన్ అవుతున్నాయి. మే 21న జరిగే ప్రయోగం సక్సెస్ అయితే ఆ సంఖ్య 54కు చేరుకుంటుంది. ఇది కాకుండా చంద్రయాన్ 2 ఆర్బిటర్, ఆదిత్య L1 నౌకలు కూడా స్పేస్తో యాక్టివ్గా ఉన్నాయి. ఈ ఏడాది ఇస్రో ప్రయాణం ఓ పెద్ద ట్విస్టుతో స్టార్ట్ అయ్యింది. జనవరి 12వ తేదీన శ్రీహరికోట నుంచి PSLV C-62 రాకెట్ ద్వారా EOS-N1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు. కానీ దురదృష్టవశాత్తు ఆ మిషన్ టోటల్గా ఫెయిల్ అయ్యింది. రాకెట్ 3వ దశలో అనుకోకుండా తలెత్తిన ఓ టెక్నికల్ గ్లిచ్ వల్ల అది తన ప్రయాణ మార్గాన్ని కోల్పోయింది. దీనివల్ల DRDOకు చెందిన అన్వేష ఉపగ్రహంతో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ శాటిలైట్ స్పేస్ కక్షను చేరుకోలేకపోయాయి. ఏడాది ఆరంభంలో జరిగిన ఈ మొదటి ఫెయిల్యూర్ ఇస్రోను తీవ్రంగా నిరాశపరిచింది. అందుకే రాబోయే GSLV F-17 ప్రయోగం ఇస్రోకు ఒక లైఫ్ అండ్ డెత్ లాంటి క్రూషియల్ మ్యాచ్గా మారిపోయింది.
జనవరి ఎదురు దెబ్బ నుంచి ఇస్రో సైంటిస్టులు ఎంతో పట్టుదలగా కోలుకొని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు ఆ ప్రయోగాన్ని డిజైన్ చేశారు. అంతరిక్ష రంగంలో గెలుపోటములు సహజమే, అయినా ప్రతి ఓటమి ఓ కొత్త ఆవిష్కరణకు పునాది వేస్తుందని ఇస్రో నిరూపించబోతోంది. ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయి. సాంకేతిక లోపాలను సరిదిద్దుకొని సరికొత్త సత్తాతో నింగిలోకి దూసుకెళ్తున్న ఈ GSLV F-17 రాకెట్ ప్రయోగం ఖచ్చితంగా 100% విజయవంతం సాధిస్తుందని దేశ ప్రజలంతా ఆశిస్తున్నారు. అంతరిక్షంలో మన దేశం సాధించబోయే ఈ విజయం రాబోయే రోజుల్లో విపత్తు నిర్వహణలో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం.